Hello my dear student, today I discuss about integration exercise 6b part 2 మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఆల్రెడీగా మనం పార్ట్ 1 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఇది పార్ట్ 2. సో 6bలో పార్ట్ 2 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండ్ లిజన్ కేర్ఫుల్లీ. చూద్దాం, ఇక్కడ మనకు 34 ప్రాబ్లం 33 వరకు కంప్లీట్ చేసాం, ఇది 34 నుంచి స్టార్ట్ అవుతుంది. చూద్దాం, ఇక్కడ 1 మైనస్ సైన్ 2x అనమాట, 1 మైనస్ సైన్ 2x. సో 1 అంటే ఏం రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు. సైన్ 2x అంటే 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఐ సబ్సెట్ 2nπ అంటే ఎక్స్ ప్లేస్లో 2nπ ఉండొచ్చు, మైనస్ 3π/2 ఉండొచ్చు, లేదంటే 2nπ ప్లస్ π/4 కూడా ఉండొచ్చు. బిలాంగ్స్ టు జెడ్ అనమాట, n బిలాంగ్స్ టు జెడ్ ఇది. సో కాబట్టి మనకు ఇదంతా అవసరం లేదు, జస్ట్ మీకు ఈ ఎక్స్ ప్లేస్లో ఉండొచ్చు అని చెప్పాడు. సో కాబట్టి మనం ఏం చేస్తాం, 1 అంటే ఏం రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ రాసుకోండి. సైన్ 2x అంటే ఏమి, 2 sin x cos x రాసుకోవచ్చు. 2 sin x cos x ఇది ఎలా ఉంది, a ప్లస్ b హోల్ స్క్వేర్ లాగా ఉందా లేదా. కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2 sin x cos x. సో కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు అనమాట. ఓకే, 2కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్. మనకు ఇంకేమొస్తుంది, ఇక్కడ సైన్ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే మైనస్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ని చేస్తే సైన్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూద్దాం, ఇక్కడ 1 ప్లస్ కాస్ 2x అంటే ఏం రాసుకోవచ్చు, 2 కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు. సో 2కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఈ 2 రూట్ అనేది 2 కూడా సంబంధమే కాబట్టి రూట్ 2 కామన్ అవుట్ చేసాం. 2కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే కాస్ ఎక్స్ అనమాట. సో కాస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏమి, సైన్ ఎక్స్ ప్లస్ సి. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఇది 1 ప్లస్ సైన్ 2x ఏం రాసుకోవచ్చు మనం, 1 ప్లేస్లో సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. సైన్ 2x అంటే 2 sin x కాస్ ఎక్స్, అప్పుడు ఏమొస్తుంది, a ప్లస్ b హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సైన్ 2x ఏం రాసుకోవచ్చు, కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, 2కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్, కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. సో ఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ రాస్తాం. ఓకే, కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ క్యాన్సిల్, 1 చేస్తే ఎక్స్ ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ సైన్ 2x అంటే ఇక్కడ a ప్లస్ b కాస్ ఎక్స్ ఈజ్వల్ టు t అనుకోండి. ఏం చేస్తే కాన్స్టెంట్ 0, b కాస్ ఎక్స్ని చేస్తే మైనస్ సైన్ ఎక్స్. ఓకే, dt అవుతుంది. కాస్ ఎక్స్ t మైనస్ a/b అవుతుంది కాస్ ఎక్స్ ప్లేస్లో. మనకు ఆల్రెడీగా మనకి ఇక్కడ తెలుసు, మైనస్ సైన్ ఎక్స్ dx ఈజ్వల్ dt అవుతుంది. సో సైన్ ఎక్స్ dx ఈజ్వల్ టు మైనస్ 1/2 dt. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఇక్కడ సైన్ ఎక్స్ డిఎక్స్, సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే డిటి రాసుకున్నాం. ఓకే, మైనస్ 1/b డిటి. కాస్ ఎక్స్ అంటే టీ మైనస్ a/b రాసుకున్నాం కాస్ ఎక్స్ ప్లేస్లో. అప్పుడు ఏమొస్తుంది మనకు, మల్టిప్లై చేస్తే ఇది b ఇంటూ b స్క్వేర్ అవుతుంది, 2/b², టీ మైనస్ టీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, సో దీన్ని 1/t² a/t² రాసుకోవచ్చు. సో 1/t² అంటే t⁻² + 1/-2 + 1. సో 1/tt క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ, అంటే log t వచ్చేస్తుంది. ఓకే, log t. నెక్స్ట్ ఇక్కడ t⁻² + 1/-2 + 1 అంటే ప్లస్ అవుతుంది, అంటే a/t. ఇదిగో ఇది. ఓకే, t అంటే యాజ్ ఇట్ ఈస్గా మనం ఏమనుకున్నాం, a + b cos x సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, ఇక్కడ a + b cos x. చూడండి, ఇక్కడ మనకు సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఈజ్వల్ టు టీ అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది మనకు, సీకెంట్ ఎక్స్ని చేస్తే సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్, టాన్ ఎక్స్ని చేస్తే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ సీకెంట్ ఎక్స్ కామన్ తీయండి, సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్వల్ టు డిటి. ఓకే, ఇక్కడ సీకెంట్ ఎక్స్ డిఎక్స్ అంటే డిటి రాసుకోవచ్చు, ఇది బై టీ. డి క్యూబ్, ఇది టీ 1/t³ బై రాస్తే మైనస్ టీ మైనస్ 3 + 1/-3 + 1. ఇది ఏమొస్తుంది, మైనస్ 1/2 1/t² ప్లస్ సి. ఓకే, టీ అంటే యాజ్ ఇట్ ఈస్గా మనం సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ సి. ఓకే, సిమిలర్లీ మనకు అలాగే ఇక్కడ డినామినేటర్ని న్యూమినేటర్ని ఏ కాస్ స్క్వేర్ ఎక్స్తో డివైడ్ చేయండి న్యూమినేటర్ని, లేదంటే b కాస్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీయండి. కామన్ తీస్తే ఏమొస్తుంది మనకు, a² కాస్ స్క్వేర్ ఎక్స్ బై, ఇక్కడ సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ అంటే టాన్ స్క్వేర్, ఇక్కడ b²/a². ఇక్కడ tan x ఈజ్వల్ టు 1/cos² అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు, ఇది 1/a².
సో tan x ఈక్వల్ టు t అనుకోండి. tan xని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది మనకు secant square x dx ఈక్వల్ టు dt. ఓకే, secant square x dx అంటే dt బై b బై a ప్లస్ t స్క్వేర్. ఓకే, ఇది ఏమొస్తుంది 1 బై a tan ఇన్వర్స్ x బై a, 1 బై b బై a tan ఇన్వర్స్ t బై b బై a ప్లస్ c. సో ఏ న్యూమినేటర్కి వస్తుంది, ఏ క్యాన్సిల్ అవుతుంది, 1 బై ab tan ఇన్వర్స్ a బై b tan x ప్లస్ c. చూడండి ఇక్కడ dx బై సైన్ ఆఫ్ x మైనస్ a సైన్ ఆఫ్ x మైనస్ b. ఇక్కడ సైన్ ఆఫ్ a మైనస్ bతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. సైన్ ఆఫ్ b మైనస్ a మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. సైన్ ఆఫ్ b మైనస్ a ఏం రాసుకోవచ్చు, సైన్ ఆఫ్ x మైనస్ a మైనస్ x మైనస్ b రాసుకోవచ్చు. ఎందుకంటే మైనస్ x ప్లస్ x క్యాన్సిల్ అవుతుంది కాబట్టి రాసుకోవడం వల్ల నష్టం లేదు. సో ఇది ఎలా ఉంది, ఇది ఎంత a అనుకోండి, ఇది b అనుకోండి. సైన్ ఆఫ్ a మైనస్ b సైన్ a కాస్ b మైనస్ కాస్ a సైన్ b. ఓకే, ఇది సపరేట్ చేద్దాం. సైన్ a ఇది బై ఇది రాసుకున్నాం, ఇది బై ఇది సపరేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ సైన్ క్యాన్సిల్, కాస్ x మైనస్ b బై సైన్ x మైనస్ b కాట్ x మైనస్ b. ఓకే, ఇక్కడ కూడా మనకు సైన్ క్యాన్సిల్ అయితే కాస్ ఆఫ్ x మైనస్ a బై సైన్ ఆఫ్ x అంటే కాట్ x మైనస్ a. ఓకే, సో 1 బై సైన్ ఆఫ్ a ప్లస్ b. ఇది f డాష్ x బై f ఆఫ్ x కాబట్టి లాగ్ f ఆఫ్ x అవుతుంది. సో కాబట్టి సైన్ ఆఫ్ b మైనస్ a సైన్ a మైనస్ సైన్ b అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కాట్ ఆఫ్ x మైనస్ bని ఏం రాసుకోవచ్చు, లాగ్ ఆఫ్ సైన్ x అనమాట. లాగ్ ఆఫ్ సైన్ x కాబట్టి x మైనస్ b లాగ్ ఆఫ్ సైన్ x మైనస్ a. ఇది లాగ్ a మైనస్ లాగ్ b లాగ్ a బై b. సిమిలర్లీ ఇది కూడా అలాంటిదే. ఓకే, సైన్ a మైనస్ bతో మల్టిప్లై చేసి a మైనస్ bతో డివైడ్ చేస్తారు. ఇక్కడ x మైనస్ a మైనస్ x మైనస్ b రాసుకుంటాం. ఇది a అనుకోండి, ఇది b అనుకోండి. సైన్ ఆఫ్ a మైనస్ b ఎక్స్పాండ్ చేస్తాం. ఓకే, ఎక్స్పాండ్ చేస్తే సైన్ a కాస్ b మైనస్ కాస్ a సైన్ b. ఓకే, సపరేట్ చేయండి. సైన్ ఆఫ్ x మైనస్ b కాస్ ఆఫ్ x మైనస్, ఇది కాస్ ఆఫ్ x మైనస్ b సైన్ ఆఫ్ x మైనస్. ఓకే, ఇదేం సైన్. ఓకే, ఇక్కడ క్యాన్సిల్ అవుతుందా మనకు, సైన్ కాస్ ఆఫ్ x మైనస్ ఏ కాస్ ఆఫ్ x మైనస్ బి, ఇది క్యాన్సిల్ అవుతే మనకు ట్యాన్ వస్తుంది, ట్యాన్ x మైనస్ బి. ఇక్కడ కాస్ x మైనస్ ఏ కాస్ x క్యాన్సిల్ అవుతుంది. ఇక సైన్ x మైనస్ బి బై కాస్ x మైనస్ బి అంటే ట్యాన్, ఇక్కడ క్యాన్సిల్ అవుతే ట్యాన్ x మైనస్ ఏ డిఎక్స్. ఓకే, లాగ్ ఆఫ్ సీకెంట్ x, లాగ్ ఆఫ్ సీకెంట్ x మైనస్ ఏ లాగ్ a మైనస్ లాగ్ b. 1 by sin of a minus b log a minus log b secant of x minus b by secant of x minus a. Okay, sin 2x by cos square x plus అంటే a cos square x plus b sin square x is equal to t అనుకోండి. సో ఇది dt అవుతుంది. cos square x ని చేస్తే 2 cos x అవుతుంది. మళ్ళీ cos x ని చేస్తే sin x మైనస్ sin x. అలాగే ఇక్కడ sin square ని చేస్తే 2 sin x అవుతుంది. మళ్ళీ sin x ని చేస్తే cos x. సో ఇదంతా cos x 2 cos x sin x అంటే sin 2x రాసుకోవచ్చు. ఇక్కడ sin 2x రాసుకోవచ్చు. దీనిలో sin 2x కామన్ తీసేయండి, అక్కడ b మైనస్ ఏ వస్తుంది. b మైనస్ ఏ ట్రాన్స్ఫర్ టు ద లెఫ్ట్ సైడ్ అంటే dt బై b మైనస్ ఏ. sin 2x dt అంటే dt రాసుకోవచ్చు, 1 బై b మైనస్ ఏ dt. ఓకే, డినామినేటర్ అంతా t అనుకున్నాం కాబట్టి ఇది ఈ పార్ట్ అంతా t అనుకున్నాం. 1 బై t అంటే log t. t అంటే ఏమనుకున్నాం, a cos square x ప్లస్ b sin square x. ఇంటిగ్రల్ 1 మైనస్ tan x బై 1 ప్లస్ tan x. ఓకే, సో tan x అంటే ఏం రాసుకో, sin x బై cos x, sin x బై cos x. సో cos x ఎల్సిఎం చేయండి, cos x మైనస్ sin x బై cos x ప్లస్ sin x బై cos x క్యాన్సిల్, cos x మైనస్ sin x బై cos x ప్లస్ sin x. ఓకే, ఇంకా cos x ప్లస్ sin x అంటే t అనుకున్నాం. dt ఈజ్ ఈక్వల్ టు cos x ని చేస్తే మైనస్ sin x, sin x ని చేస్తే cos x dx. ఓకే, ఇదంతా dt అనుకోవచ్చా, ఇదంతా dt. డినామినేటర్ అంతా t అనుకున్నాం. 1 బై t అంటే log t, అంటే 1 బై t అంటే ఏమి, ఇక్కడ log t వస్తుంది.
సో 1/x అంటే log x అంటే t అంటే యాజ్ ఇట్ ఈస్గా cos x ప్లస్ sin x. సిమిలర్లీ యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ log x ఈజ్ ఈక్వల్ టు t అనుకోండి, 1/x dx అంటే dt అవుతుంది. ఓకే, ఇక్కడ 1/dx/x అంటే ఏం రాసుకోవచ్చు, dt రాసుకోవచ్చు. cot ఆఫ్ log x అంటే t అనుకున్నాం. ఓకే, సో cot t ఫార్ములా ఏమి, log ఆఫ్ sin t ప్లస్ c. t అంటే ఏమనుకున్నాం, యాజ్ ఇట్ ఈస్గా log x. సో e పవర్ x ఈజ్ ఈక్వల్ టు t అనుకున్నాం, e పవర్ x dx ఈజ్ ఈక్వల్ టు dt, e పవర్ x dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకే, e పవర్ x dx అంటే dt రాసాం, e పవర్ x అంటే t, cot t చేస్తే log ఆఫ్ sin t ప్లస్ c. సో t అంటే ఏమి, e పవర్ x ప్లస్ c. సో tan x ఈజ్ ఈక్వల్ టు t, tan x ఈజ్ ఈక్వల్ టు t అనుకోండి, tan x చేస్తే ఏమి, secant square x dx. ఆల్రెడీగా secant square x dx ఇక్కడ ఉంది కాబట్టి dt రాస్తారు, tan x ప్లేస్లో t పెట్టండి, secant t ఇది dt అవుతుంది. secant x చేస్తే log ఆఫ్ secant x ప్లస్ tan x. ఓకే, secant t నేను రాసుకోవచ్చు log ఆఫ్ tan π/4 ప్లస్ t/2 అన్న రాసుకోవచ్చు, లేదా log ఆఫ్ secant x ప్లస్ tan x కూడా రాసుకోవచ్చు. ఓకే, ఎనీథింగ్ ఏది రాసినా ఒకటే, ప్లస్ c. మళ్ళీ t అంటే యాజ్ ఇట్ ఈస్గా tan x అనుకున్నాం కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి t ప్లస్. చూద్దాం, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ sin x ఈజ్ ఈక్వల్ టు t అనుకోండి, sin x డెరివేటివ్ చేస్తే cos x అంటే dt ఈజ్ ఈక్వల్ టు cos x dx, cos x dx ఇక్కడ ఉంది కాబట్టి dt. ఓకే, సో ఇదేం రాసుకోవచ్చు, √2t, tని ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుంది, t పవర్ n+1/n+1 అంటే 1/2 ప్లస్ 1/1/2 అంటే 3/2 అవుతుంది. మరి t అంటే ఏమనుకున్నాం, sin x అనుకున్నాం కాబట్టి sin x యాజ్ ఇట్ ఈస్గా సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, నెక్స్ట్ అలాగే మనము ఇక్కడ ఏం చేసుకోవచ్చు, tan పవర్ 4x secant square x, tan x ఈజ్ ఈక్వల్ టు t, tan x చేస్తే secant square x dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకే, secant square x dx అంటే ఏమి, dt. t అంటే ఏమనుకున్నాం, tan x అంటే t అనుకున్నాం కదా, t పవర్ 4 ఇంటిగ్రేట్ చేసి t పవర్ 5/5, t అంటే యాజ్ ఇట్ ఈస్గా tan x మరి సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ c. ఓకే, చూడండి ఇక్కడ మనకు డినామినేటర్లో రూట్లో ఉన్నదాన్ని t అనుకోండి, x² ప్లస్ 3x మైనస్ 4, x² చేస్తే 2x, xని చేస్తే 1 3 dx, tని చేస్తే dt. ఓకే, 2x ప్లస్ 3 డినామినేటర్లో ఉంది, 2x ప్లస్ 3 dx అంటే dt అవుతుంది. ఓకే, సో బై t అంటే ఇదేమి, ఇదంతా t అవుతుంది అంటే dt/√t. √tని చేస్తే ఏమొస్తుంది, 2√t ప్లస్ c. t అంటే అనుకున్నాం, x² ప్లస్ 3x మైనస్ 4 ప్లస్ c. సిమిలర్లీ ఇక్కడ అలాగే cot x ఈజ్ ఈక్వల్ టు t అనుకోండి, cot xని చేస్తే మైనస్ cosecant square x dx dt. సో cosecant square x dx అంటే ఏమి, dt √t dt. ఓకే, దీన్ని tని ఇంటిగ్రేట్ చేయండి, t పవర్ 1/2 ప్లస్ 1/1/2 ప్లస్ 1 అంటే t పవర్ 3/2/3/2 అవుతుంది, 2/3 అవుతుంది. t లేదు ఇక్కడ, t మిస్, ఇది ప్రోడక్ట్ అనమాట, ఇంటూ ఇక్కడ. ఓకే, సో కాబట్టి t అంటే అనుకున్నాం, cot x అనుకున్నాం కాబట్టి cot x యాజ్ ఇట్ ఈస్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. నెక్స్ట్ అలాగే ఇంటిగ్రల్ secant x log ఆఫ్ secant x ప్లస్ tan x dx. ఓకే, ఇది log ఆఫ్ secant x ప్లస్ tan x ఈజ్ ఈక్వల్ టు t అనుకోండి, dt. log xని చేస్తే 1/x, మరి ఇంటర్నల్గా చేయాలి, secant xని చేస్తే secant x ఇంటూ tan x, tan xని చేస్తే secant square x, secant x ప్లస్ tan x క్యాన్సిల్ అవుతుంది, secant x dx. secant x dx అంటే dt రాసుకోవచ్చు, ఇదంతా log t. సో t రాసుకోవచ్చు, ఇదంతా tని చేస్తే t²/2. t అంటే ఏం రాసుకోవచ్చు, log ఆఫ్ secant x ప్లస్ tan x. నెక్స్ట్ sin క్యూబ్ x అంటే ఏం రాసుకోవచ్చు, మనము sin 3x, sin క్యూబ్ x ఫార్ములా లేదు మనకు, sin 3x రాసుకోవచ్చు, 3 sin x మైనస్ 4 sin క్యూబ్ x రాసుకో. సో sin క్యూబ్ అంటే 1/4 అంటే ఇది ట్రాన్స్ఫర్ చేయండి, లెఫ్ట్ సైడ్ ప్లస్ అవుతుంది, ఇది రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మనకు sin క్యూబ్ ఫార్ములా వచ్చేస్తుంది, 1/4 3 sin x మైనస్ sin 3x. సో ఈ sin క్యూబ్ ప్లేస్లో ఈ సబ్స్టిట్యూట్ చేసాము ఇక్కడ. ఓకే, సో sin x 1/4 sin 3x, sin x ఇంటిగ్రేట్ చేస్తే cos x, sin 3x అంటే 1/3 cos 3x ప్లస్ c.
ఓకే, ఇది కాస్ 3x, కాస్ 3x ఇంటిగ్రేట్ చేస్తే 1/3, అంటే సైన్ 3x చేస్తే 1/3, 4 జా 12 అవుతుంది కాస్ 3x. సైన్ x చేస్తే మైనస్ కాస్ ఎక్స్, మైనస్ కాస్ ఎక్స్, ఇక్కడ సైన్ x చేస్తే మైనస్ కాస్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ కాస్ క్యూబ్. కాస్ క్యూబ్ కూడా ఫార్ములా ఏమి 1/4 3 కాస్ ఎక్స్ ప్లస్ కాస్ 3x. సో కాస్ క్యూబ్ ప్లేస్లో ఈ ఫార్ములా రాసుకోండి. ఇక్కడ రాసుకుంటే మనకు ఏమొస్తుంది 3/4 కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ 1/4 కాస్ ఎక్స్ 3x. సో కాస్ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే సైన్ ఎక్స్. సో 1/4 కాస్ 3x అంటే 1/3, కాస్ని చేస్తే సైన్ 3x ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు ఇది ఎలా ఉంది, మనకు కాస్ ఏ కాస్ బి లాగా ఉందా లేదా? కాస్ ఏ కాస్ బి ఏం ఫార్ములా 1/2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, అంటే కాస్ ఆఫ్ 3x 2x ప్లస్ ఎక్స్ అంటే 3x ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి 2xలో ఎక్స్ సబ్ట్రాక్ట్ చేస్తే కాస్ ఎక్స్. సో 1/2 కాస్ 3xని చేస్తే 1/3 సైన్ 3x, కాస్ ఎక్స్ని చేస్తే సైన్ ఎక్స్. ఓకే, కాస్ 3x ఏమి 1/3 సైన్ 3x, కాస్ ఎక్స్ని చేస్తే సైన్ ఎక్స్. ఓకే, చూడండి ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ 3x సేమ్ అలాంటిదే, అదే ఫస్ట్ మోడల్. కాస్ ఏ కాస్ బి 3x ప్లస్ ఎక్స్ 1/2, 3x ప్లస్ ఎక్స్ 4x, 3x మైనస్ ఎక్స్ 2x. ఓకే, ఇంటిగ్రేట్ చేయండి. కాస్ 4x ఇంటిగ్రేట్ చేస్తే 1/4 సైన్ 4x, కాస్ 2x చేస్తే 1/2 సైన్ 2x ప్లస్ కాస్ పవర్ 4 ఇంటూ డిఎక్స్. సో కాస్ పవర్ 4కి ఇంటిగ్రేషన్ డైరెక్ట్ ఫార్ములా లేదు, దీన్ని కాస్ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఫార్ములా ఏమి 1 ప్లస్ కాస్ 2x/2, ఈ హోల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ 2x ప్లస్ 2ab అంటే 2 ఇంటూ 1 ఇంటూ కాస్ 2x. 2 స్క్వేర్ అంటే 4. ఓకే, నెక్స్ట్ ఏమిది 2 1 2, ఇది ఒక 3. ఓకే, ఇది 2 4 8, 2 ప్లస్ 1 3, 4 కాస్ 2x ప్లస్ 1 ప్లస్ కాస్ 4x. 2 ప్లస్ 1 అంటే 3, 4 కాస్ 2x కాస్ 4x. సో ఇంకా ఇంటిగ్రేట్ చేస్తాం. సో ఇక్కడ ఏమి 3 కామన్ అవుట్, 1 చేస్తే x వస్తుంది, కాస్ 2xని చేస్తే 1/2 సైన్ 2x, కాస్ 4xని చేస్తే 1/4 సైన్ 4x. ఓకే, నెక్స్ట్ యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇంటిగ్రల్ x రూట్ ఆఫ్ 4x ప్లస్ 3, 4x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ అనుకోండి, రూట్లో ఉన్నదని. ఓకే, ఎక్స్ కావాలంటే టీ స్క్వేర్ మైనస్ 3/4 అవుతుంది ఎక్స్. ఓకే, ఇది డెరివేటివ్ చేయండి, 4x dx ఈజ్ ఈక్వల్ టు 2t dt. ఎక్స్ 4 dx ఈజ్ ఈక్వల్ టు 2t dt. ఓకే, 2 1 2 2 dx ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 2t/4 క్యాన్సిల్ అవుతుంది, 1/2t dt. సో ఎక్స్ ప్లేస్లో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. ఓకే, టీ స్క్వేర్ మైనస్ 3/4 ఇంటూ టీ 1/2t dt. టీ ఇంటూ టీ స్క్వేర్, టీ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్ టీ పవర్ 4, టీ స్క్వేర్ ఇంటూ 3t స్క్వేర్ dt. 1/8 టీ పవర్ 5. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, టీ పవర్ 4 చేస్తే టీ పవర్ 5/5. ఇక్కడ ఏమి టీ స్క్వేర్ అవుతుంది కదా, టీ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్ చేస్తే t³/3. అంటే 4x ప్లస్ 3 హోల్ పవర్ 5/2/5/2. అలాగే ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ 4x ప్లస్ 3 హోల్ పవర్ 3/2/3/2. ఇది ఎల్సిఎం చేసేస్తే మనకు ఫైనల్గా ఇది వచ్చింది. టీ ప్లేస్లో 4x ప్లస్ 3 రాసుకున్నాం. సిమిలర్లీ అలాగే మనకు ఏముంది ఇక్కడ ఇంటిగ్రల్ dx/a² మైనస్ b ప్లస్ cx హోల్ స్క్వేర్. సిమిలర్గా మనకి ఏం చేస్తాం, ఇక్కడ ఇదంతా టీ అనుకోండి, b ప్లస్ cx ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటే మనకు a² మైనస్ b² అవుతుంది. ఓకే, a² మైనస్ b² అంటే సైన్ ఇన్వర్స్ x/a 1/a
sin inverse x by a. ఓకే, మరి అక్కడ టీ అంటే అనుకున్నాం bx ప్లస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇప్పుడు సిమిలర్లీ b ప్లస్ cx ఈక్వల్ టీ అనుకోండి, అనుకుంటే అప్పుడు మనకు c dx ఈక్వల్ టు dt అవుతుంది, dx ఈక్వల్ టు 1/c dt అవుతుంది. dx ప్లస్లో 1/c dt రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇక్కడ c స్క్వేర్ వస్తుంది కదా, ఇంకేం చేస్తాం మనం a/b b/c ప్లస్ ఎక్స్, ఇంకేమొస్తుంది 1/a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే tan ఇన్వర్స్ x/a. నెక్స్ట్ యూ సీ ద dx బై 1 ప్లస్ e పవర్ x. ఓకే, e పవర్ ఎక్స్తో మల్టిప్లై చేయండి, డివైడ్ చేయండి, ఇది 1 ప్లస్ e పవర్ ఎక్స్. ఇది సపరేట్ చేద్దాం, ఇక్కడ ప్లస్ ఉంది మీకు, సపరేట్ చేద్దాం. 1 ప్లస్ e పవర్ ఎక్స్, 1 ప్లస్ e పవర్ ఎక్స్ బై ఇది e పవర్ ఎక్స్, ఇది e పవర్ మైనస్ ఎక్స్ బై ఇది. ఓకే, సో ఈ 1 ప్లస్ e పవర్ ఎక్స్ 1 ప్లస్ e పవర్ ఎక్స్ క్యాన్సిల్, e పవర్ ఎక్స్ యాడ్ చేసి సపరేట్ చేసాం. ఓకే, అప్పుడు ఏమొస్తుంది 1 ప్లస్ e పవర్ ఎక్స్ 1 ప్లస్ e పవర్ ఎక్స్ క్యాన్సిల్, e పవర్ ఎక్స్ బై 1 ప్లస్ e పవర్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో మనకు ఇంటిగ్రేట్ చేయడం, సో 1ని చేస్తే ఏమొస్తుంది ఎక్స్ వస్తుంది, డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేస్తే న్యూమినేటర్ వస్తుంది, f డాష్ ఎక్స్ బై f ఆఫ్ ఎక్స్ అంటే log f ఆఫ్ ఎక్స్ అంటే log ఆఫ్ 1 ప్లస్ e పవర్ ఎక్స్ ప్లస్ c. Thus you see the another example, x square by a plus bx whole square dx, where a comma b are real numbers. Put t is equal to a plus bx, dt is equal to dt a0 b into dx, dx is equal to b transfer చేయండి లెఫ్ట్ సైడ్ 1/b dt. నెక్స్ట్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, ఇది x స్క్వేర్ బై a ప్లస్ bx, ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో మనం x ప్లేస్లో t మైనస్ a బై b హోల్ స్క్వేర్, అంత టీ అనుకున్నాం కాబట్టి టీ స్క్వేర్, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, ఇది ఏమొస్తుంది బి స్క్వేర్ బి క్యూబ్, టీ స్క్వేర్ బై టీ స్క్వేర్ క్యాన్సిల్, 280 బై టీ స్క్వేర్, ఏ స్క్వేర్ బై టీ స్క్వేర్. సో టీ స్క్వేర్ క్యాన్సిల్, 280 బై టీ స్క్వేర్ క్యాన్సిల్, ఏ స్క్వేర్ బై టీ స్క్వేర్. ఓకే, 1ని చేస్తే ఏమొస్తుంది మనకు టీ వస్తుంది, ఇంటిగ్రేషన్ 1/t అంటే log t, 2a కాన్స్టంట్, ఏ టీ స్క్వేర్ చేస్తే t పవర్ మైనస్ 2 ప్లస్ 1 బై మైనస్ 2 ప్లస్ 1 అంటే మైనస్ 1/t వస్తుంది. సో మరి t అంటే యాజ్ ఇట్ ఈస్గా a ప్లస్ bx అనేది సబ్స్టిట్యూట్ చేసాం. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్, ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. సో 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ అనుకోండి, డెరివేటివ్ చేయండి, 1ని చేస్తే 0, ఎక్స్ని చేస్తే dx, టీ స్క్వేర్ చేస్తే 2t dt. ఓకే, మైనస్ 2t dt. సో ఇక్కడ ఏమి 1 మైనస్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు, 1 మైనస్ టీ స్క్వేర్ రాసుకోవచ్చు, dx ప్లేస్లో ఏం రాసుకోవచ్చు 2t dt. టీటీ క్యాన్సిల్ అవుతుంది, ఇదంతా టీ అనుకున్నాం. ఓకే, టీటీ క్యాన్సిల్ అవుతుంది, -2 కామన్ అవుట్ చేయండి, 1 మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే టీ పవర్ 4, 2ab అంటే 1 ఇంటూ టీ స్క్వేర్ ఇంటూ 2t స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1. ఓకే, dt ఇంటిగ్రేట్ చేస్తాం. సో 1ని చేస్తే టీ వస్తుంది, టీ స్క్వేర్ చేస్తే టీ క్యూబ్ బై 3, టీ పవర్ 4 చేస్తే టీ పవర్ 5/5. టీ అంటే ఏమనుకున్నాం యాజ్ ఇట్ ఈస్గా 1 మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసాం ఇక్కడ. ఓకే, 1 మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇది మనకు ప్రాబ్లమ్స్. సో 6b కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ టుమారో ఐ విల్ స్టార్ట్ న్యూ టాపిక్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. మనకు ఇంకొక 6-7 వీడియోస్ ఇంటిగ్రేషన్ వస్తాయి, అవి అయిపోతే మనకు వెరీ లాంగ్ లెసన్ అనమాట, లెంతీ లెసన్ ఇది. ఇంకా మిగతావన్నీ చిన్నగానే ఉంటాయి లెసన్స్, కానీ ఇదే ఎక్కువ టాపిక్స్ ఉంటాయి అనమాట, ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మీరు బాగా ఫార్ములాస్ నేర్చుకోగలిగితే ఇంటిగ్రేషన్ చాలా ఈజీ అనమాట. మ్యాక్సిమం ఒక 25 ఫార్ములాస్ ఉంటాయి వీటిలో, అవి బాగా నేర్చుకోండి. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ. టుమారో ఐ విల్ స్టార్ట్ ఎ న్యూ టాపిక్. ఓకే, గుడ్ బై. ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे